పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను విజయ్. సో కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడిపై ఇప్పుడు అన్ని పార్టీలు కూడా చాలా సీరియస్గా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. అయితే పార్టీకి సంబంధించి కూడా 3 రోజుల పాటు సంతాప దినాలుగా ఆయన ప్రకటించడం జరిగింది. పార్టీ జెండాను సగం వరకు అవనతం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రోడ్ల మీదకు వచ్చి పార్టీ నేతలు కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించాలి, అలాగే మానవహారాన్ని కూడా నిర్వహించి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. సో అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉందని మనం మాట్లాడుకున్నాం. సో ఈ విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఇప్పటికే జనసేన పార్టీ కూడా రెస్పాండ్ అయింది. ఎలా చూడాలంటారు? డెఫినెట్గా అండి, ఎందుకంటే దేశం బాగుంటేనే మనం బాగుంటాం, రాష్ట్రాలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, అది శాంతి భద్రతలు ముందుంటేనే. కాబట్టి దేశ రక్షణ అనేది మన ముఖ్యం. -°C సియాచిన్ గ్లేషియర్లో జమ్మూ కాశ్మీర్లో ఎముకలు కొరికే చలిలో మన సియాచిన్లో మన కోసం చనిపోతున్న సైనికుల కంటే మనం గొప్పలేం కాదు. అటువంటి దేశంలో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా. మనం జమ్మూ కాశ్మీర్లో మీరు అన్నట్టు బైసన్ ప్రాంతంలో ఉగ్రముఖ 28 మందిని చంపటం, మనం సుమన్ టీవీ సాక్షిగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి సంతాపం తెలియజేయాలి. అదే సమయంలో మరొక సంఘటన జరగకుండా వాళ్ళని ఏరిపారేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎప్పుడు పెట్టారనేది కాదండి, దశాబ్దం పైన కష్టపడి ఎక్కడ గెలవకపోయినా సక్సెస్ రేట్ 100% చూపించి దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దక్షిణ భారతదేశం నుంచి నార్త్ ఇండియన్స్ కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చింది నేషనల్ మీడియాలో కూడా. బట్ ఏ పార్టీ చెప్పని విధంగా వీళ్ళు 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం, దశ నిర్దేశం క్యాడర్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తెలియజేయటం, అన్ని కూడల్లో కూడా కొవ్వొత్తులు చేసి మనం సాలిడారిటీ సంఘీభావం తెలియజేయాలి, దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి పార్టీ క్యాడర్కి చెప్పడం, మీరు చెప్పినట్టు 3 రోజుల పాటు పార్టీ జెండాను కూడా అవనతం చేయడం అనేది మిగతా పార్టీలు కూడా చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్గా స్పందించాలి. ఏదో ఆగస్టు 15 అంటే చాక్లెట్స్, లేకపోతే జనవరి 26 అంటే రిపబ్లిక్ డే చేసుకోవడం కాదు. మన దేశం కోసం అమరులు అయిపోయారు వాళ్ళు. పాపం వాళ్ళు ఏం చేసిన తప్పేంటి? హ్యాపీగా స్విట్జర్లాండ్, మినీ స్విట్జర్లాండ్గా భావించే కాశ్మీర్కి వెళ్ళి ఆ పర్యాటక కేంద్రం సందర్శించడమే వాళ్ళు చేసిన తప్ప, అమాయకులైన వాళ్ళు హిందువులు అని చెప్పి ఏరిపారేయటం ఎంతవరకు న్యాయం? దానికి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి. వాళ్ళందరికీ కూడా ఒక మేము ఉన్నామనే భరోసా మనం కలగజేయాలి. కాబట్టి పార్టీలు అనేది ఎలక్షన్ వరకే పరిమితం కావాలి. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకునే ఈ నిర్ణయం అయితే ఉందో మిగతా పార్టీలు కూడా ఇచ్చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా శుక్రవారం నాడు అన్ని కూడల్లో కూడా ఆయన మానవాహారం చేయమని చెప్పడం అనేది ఏదైతే ఉందో, డిప్యూటీ సీఎం గారు దేశం పట్ల, జాతీయ భావజాలం, దేశ రక్షణ పట్ల ఆయన చిత్తశుద్ధిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. అలాగే చనిపోయిన 28 మందిలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా విశాఖపట్నానికి సంబంధించిన వారు, హైదరాబాద్ సంబంధించిన వారు, తాజాగా ఒక సమాచారం కూడా వచ్చింది, బెంగళూరులో స్థిరపడినటువంటి నెల్లూరు జిల్లా కావలి వాసులు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది, చనిపోయిన వారు. సో ఇలా తెలుగు వాళ్ళు కూడా ఉండడాన్ని, తెలుగుకు సంబంధించినటువంటి వారందరుగా మనం కూడా చాలా బాధపడాల్సినటువంటి అంశం. ప్రభుత్వాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, పార్టీలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉందంటారు. డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే అక్కడ ఒరిస్సా, గుజరాత్, తర్వాత కాశ్మీర్ పక్కన ప్రాంతం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మీరు అన్నట్టు నెల్లూరు, తెలంగాణలో ఒక విశాఖపట్నం, హైదరాబాద్, వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళందరూ కూడా వెళ్ళి పర్యాటక కేంద్రాన్ని వీక్షించడం చేసిన తప్ప. వీళ్ళందరికీ కూడా ఆయా ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి, మేము ఉంటామనే భరోసా అందరూ కూడా కలగజేయాలి. ఎందుకంటే ఈ దేశం కోసం ఉండి రిటైర్డ్ అయిన ఉద్యోగుల కోసం వెళ్ళి అక్కడ సందర్శించడం ఆయన చేసిన తప్ప. ఆయన భార్య పిల్లలతో వెళ్ళి, లేకపోతే 6 రోజులే హనీమూన్కి మన ప్రాంతం సందర్శించుకుందాం, 370 ఆర్టికల్ అయిన తర్వాత పర్యాటక కేంద్రంగా ఎటువంటి దాడులు జరగట్లేదని చెప్పి ఆ నవజంట పోవటం, భార్య ముందే భర్తను చంపేయటం ఎంతవరకు సమంజసం? మీరు ఖురాన్ చదివినంత వదిలేయటం, చదవలేదు కాల్చేయటం ఎంతవరకు సమంజసం? ఇదంతా కూడా అందరూ కూడా కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఉంది. మేమంతా ఒకటే అనేది ఆ కుటుంబాలకి ఒక ఆసరాగా ఆ పార్టీ నిలవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. రైట్ సార్. సో ఇది జనసేన పార్టీలాగా అన్ని పార్టీలు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. యావత్ దేశమంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా దీనికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.